గైస్ ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ జీటీ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్స్కి అయితే రెండు టీంలు సిద్ధంగా ఉన్నాయి గైస్. టీంలు అయితే ఆల్రెడీ 3 టైమ్స్ ఆడుతుంటే 2 టైమ్స్ ఆర్సీబీ గెలిచింది, 1 టైం జీటీ గెలిచింది. అండ్ ఆర్సీబీ అయితే లాస్ట్ మ్యాచ్ డైరెక్ట్ గెలిచి జీటీ మీద గెలిచి డైరెక్ట్ ఫైనల్స్కి వస్తే జీటీ ఏమో చారొత్తే గెలిచి ఫైనల్స్కి వస్తున్నాయి. రెండు టీంలు మొత్తం మంచి స్ట్రెంత్లు ఉన్నాయి గైస్. అండ్ రెండు టీంలు బ్యాటిల్ చూసుకుంటే జీటీ వర్సెస్ ఆర్సీబీ బ్యాటిల్ ఓవరాల్గా చూసుకుంటే 9 మ్యాచెస్ ఆడారు. ఇప్పటికి 5 మ్యాచెస్ జీటీ గెలిచి 5 మ్యాచెస్ ఆర్సీబీ గెలిచింది, 4 మ్యాచెస్ జీటీ గెలిచింది. ఒకసారి కూడా టైవలే. అండ్ ఈ మ్యాచ్ ఏదైనా టై బ్రేక్స్ ఉన్న గైస్ ఈ మ్యాచ్కి అయితే రిజర్వ్డే ఉంది. ఈరోజు కాకపోతే రేపు కూడా ఆడిస్తారు. ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, వెంకటేశ్వర దిగుతారు ఓపెనర్స్కి అయితే. అండ్ సాల్ట్ అయితే ఆడించబోతే వెంకటేశ్వర ఆడిస్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా వెంకటేశ్వర బాగా ఆడాడు. అండ్ అవతల పడిక లాస్ట్ మ్యాచ్ బేవర్సం అండ్ రజత్ పట్టిస్తారు. ఈ ప్లేయర్ కోసం లాస్ట్ మ్యాచ్ చెప్పగల గైస్, ఎందుకంటే కెప్టెన్సీ నాకు 91 రన్స్ వేసారు. బ్లాక్ బస్టర్ బ్యాటిల్ అయితే ఆడాడు. అండ్ జితేష్ శర్మ పర్లేదు, లాస్ట్ మ్యాచ్ అయితే కొంచెం ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ టీమ్ డేవిడ్ పర్లేదు కొంచెం. అండ్ కునాల్ పాండే వచ్చేసి లాస్ట్ టైం 2025 ఆర్సీబీకి మెయిన్ ఫైనల్కి వెళ్ళడానికి మెయిన్ కారణం కునాల్ పాండే, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇది గెలిచాడు. ఈసారి కూడా కునాల్ పాండే క్లచ్ అంటే ఎలా ఉంటే తెలుసు. పాండే ప్లేస్లో కునాల్ ఈరోజు మ్యాచ్లో ఎక్సలెంట్ అనుకుని ఈరోజు అయితే కునాల్ పాండే మీద అందరూ ఫోకస్ అనుకుంటాం. అండ్ భువనేశ్వర్ కుమార్ యాజ్లూట్ డఫీ బౌలింగ్ అయితే లైనప్ ఇది ముగ్గురు బౌలింగ్ లైనప్ ఎక్సలెంట్ బౌలింగ్ లైనప్. అండ్ ఇంట్లో కూడా సెఫర్ని ఆడించారు, డైరెక్ట్ డఫీని ఆడుతుంది ఎందుకంటే బౌలింగ్ ఎక్స్ట్రా ఉంటే బెటర్. స్పిన్నర్ వచ్చేసి సుయేష్ శర్మ మామూలుగా కాదు గైస్. స్పిన్ ఎక్సలెంట్ స్పిన్ లాస్ట్ టైం కూడా బాగా వేసాడు జీటీతో అయితే. అండ్ ఈ మ్యాచ్లో స్పిన్నర్స్ కూడా కొంచెం పిచ్ మీద కొంచెం హెల్ప్ ఉండదు అనుకోండి ఈ మ్యాచ్లో అయితే. అండ్ లాస్ట్ ఇన్పుట్ ప్లేయర్ వచ్చి రషీద్ అస్లాం చెప్పక రషీద్ సలాం కూడా బాగా బౌలింగ్ అండ్ బ్యాటింగ్ కూడా బొమ్మినితో లాస్ట్లో బాగా. కానీ మెయిన్ రషీద్ అస్లాం మెయిన్ ఈ మ్యాచ్లోని. ఈ ఎక్స్పెన్సివ్ అవ్వకపోతే ఆర్సీబీ అయితే గెలిచేయచ్చు, లేదంటే ఎక్స్పెన్సివ్ వేస్తే ఆర్సీబీ అయితే ఓడిపోవచ్చు. అండ్ ప్లేయింగ్ లెవెన్లో ఎలా ఉండొచ్చు గైస్, మీరు ఏమైనా ప్లేయింగ్ లెవెన్కో కామెంట్ చేయండి. అండ్ జీటీ అయితే చెప్పుకున్న టారాత్ అయితే ఘన విజయం సాధించింది. గిల్ కూడా మంచి ఫామ్లోకి వచ్చి సెంచరీ కొట్టే లాస్ట్ మ్యాచ్ అయితే. అండ్ సాయి సుదర్శన్ కోసం కూడా కొంచెం చెప్పాలి. సాయి సుదర్శన్ లాస్ట్ 2 మ్యాచెస్ ఎట్టి వికెట్ ఈ మ్యాచ్ కొంచెం గమ్ము అంటించుకోవడం లేదంటే ఏపేసుకుని వస్తే సాయి సుదర్శన్ బెటర్ అనుకున్నాం. అండ్ జీటీ ప్లేయింగ్ లెవెన్ తలుగుంటూ సాయి సుదర్శన్ అండ్ సుమన్ గిల్ ఓపెనర్స్కి తేవచ్చు. అండ్ జాస్ ద బట్లర్. అండ్ ఈ మ్యాచ్ గైస్ నేనైతే అనుజ్ రావత్ని ఆడిస్తాను అనుకున్నా. ఈ మ్యాచ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి అనుజ్ రావత్ బెటర్ అనుకున్నా. నేను వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు, బిగ్ షాట్లు ఆడడానికి ట్రై చేశాడు. ఓల్డర్ కోసం మేము చెప్పుకోవాలంటే ఆర్సీబీ మీద ఓల్డర్ మంచి రికార్డ్ ఉంది. అండ్ విరాట్ కోహ్లీ మీద కూడా మంచి రికార్డ్ ఉంది ఓల్డర్ అయితే. అండ్ రాహుల్ త్రిపాఠి ఆర్సీబీ మీద లాస్ట్ మ్యాచ్ అయితే 50 కొట్టాడు. అండ్ రషీద్ ఖాన్ వస్తుంది చెప్పుకోవాలంటే హోమ్ గ్రౌండ్ మామూలుగా జీటీకి అయితే హోమ్ గ్రౌండ్ ఈ మ్యాచ్ అయితే. అలాగే రషీద్ ఖాన్ కూడా బాగా లాస్ట్ మ్యాచ్ బాగా వేసాడు, అంటే జీటీ ఈ హోమ్ గ్రౌండ్ అప్పుడు రషీద్ ఖాన్ బాగా వేసాడు. అండ్ కైసర్ అబాట కూడా లాస్ట్ టైం మంచి ఓవర్లు సెకండ్ స్కోర్ కొంచెం ఇచ్చినా కానీ వికెట్ తీసాడు. అండ్ జీటీ ఆర్తో కూడా బాగా వేసాడు ఓవర్స్ అయితే. అండ్ సాయి కిషోర్ మ్యాచ్లో ఆడించారు. ఇంకా ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకెళ్తే బెటర్ అనుకున్నా. లాస్ట్ మ్యాచ్ సేమ్ టీంతో వస్తాను అనుకున్నా. మహమ్మద్ సిరాజ్ డిఎస్పీ సిరాజ్ అయితే వెళ్ళి ఈ మ్యాచ్లో కూడా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇదైతే ప్లేయింగ్ లెవెన్ ఉండొచ్చు. జీటీ ప్లేయింగ్ లెవెన్ అయితే జీటీ టీం నుంచి కూడా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. ఏంటంటే ఫీలింగ్ ఇంప్రూవ్ చేసుకుని మ్యాచ్ని గెలడానికి కొంచెం హెల్ప్ అవ్వచ్చు, లేదంటే ఫీలింగ్ వదిలేరా మ్యాచ్ మళ్ళీ పోగొట్టుకోవచ్చు. అండ్ రెండు టీములు ఇవే గైస్. రెండు టీములు ప్లేయింగ్ లెవెన్ చూసే కదా. ఏమైనా ప్లేయింగ్ లెవెన్స్ మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోతే మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే దాంట్లో పెడతారు. అండ్ ఫస్ట్ బ్యాటిల్ చూసుకుంటే వెంకటేశ్వర్ వర్సెస్ కైసర్ అబాట. ఈ బ్యాటిల్ బ్లాక్ బస్టర్ బ్యాటిల్ గైస్, ఎందుకంటే 25 బాల్స్ వేసిన కైసర్ అబాట 31 రన్స్ కొట్టి 2 టైమ్స్ అవుట్ చేశాడు గైస్. 140 స్ట్రైక్ రేట్తో ఉన్నాడు. వెంకటేశ్వర లాస్ట్ మ్యాచ్ మామూలు బ్యాటింగ్ కాదు, బేవర్సం బ్యాటింగ్ చేశాడు. అండ్ నెక్స్ట్ బ్యాటిల్ వచ్చేసి విరాట్ కోహ్లీ వర్సెస్ కైసర్ అబాట. ఇది కూడా బ్లాక్ బస్టర్ బ్యాటిల్, ఇది కూడా చాలా పెద్ద బ్యాటిల్. ఎందుకంటే 51 బాల్స్ వేసిన విరాట్ కోహ్లీకి 79 రన్స్ కొట్టి 4 టైమ్స్ అవుట్ చేశాడు. 154 స్ట్రైక్ రేట్. కైసర్ అబాట అయితే లాస్ట్ మ్యాచ్ అంత విరాట్ కోహ్లీ మాత్రం బేవర్సం కొట్టాడు. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ నవ్వు చేస్తాడు, లేదంటే మళ్ళీ ఎక్స్పెన్సివ్ ఓవర్ వేస్తాడు. అండ్ ఇది ఎక్సలెంట్ బ్యాటిల్ గెలిచింది, ఎందుకంటే విరాట్ కోహ్లీ లాస్ట్ 2 టైమ్స్ ఆల్రెడీ వచ్చేసాడు. జీటీ 4 టైమ్స్ ఆడితే జీటీ 3 టైమ్స్ ఆడితే 2 టైమ్స్ ఆల్రెడీ విరాట్ కోహ్లీని వచ్చేసాడు. విరాట్ కోహ్లీ వీరికి ఎంత కాస్ట్లీ తెలుసు కదా మీ అందరికీ బాగా తెలియదు, ఎందుకంటే కింగ్ మ్యాన్స్ ఉంటారు.
చెప్పండి. అండ్ విరాట్ కోహ్లీకి 27 బాల్స్ అయితే 41 రన్స్ కొట్టి 4 టైమ్స్ దాంట్లోనే ఈ సీజన్ 2 టైమ్స్ అవుట్ అయ్యాయని చూసుకోండి బౌలింగ్లో. అండ్ 151 స్ట్రైక్ రేట్. ఉదర్ పడికల్ వర్సెస్ మహమ్మద్ సిరాజ్. 35 బాల్స్ వేసిన మహమ్మద్ సిరాజ్ 41 రన్స్ కొట్టాడు, 3 టైమ్స్ అవుట్ చేశాడు. దీంట్లో అయితే 170 స్ట్రైక్ రేట్తో సిరాజ్ అయితే ఉదర్ పడికల్ అయితే ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్ కొంచెం లాస్ట్ మ్యాచ్ అయితే అంత పర్ఫార్మెన్స్ లేదు. అండ్ లాస్ట్ బ్యాటిల్ జీటీ సైడ్ నుంచి చూసుకుంటే ఒకే ఒక బ్యాటిల్, మిగిలిన బ్యాటిల్స్ చెప్తున్నట్టే అంటే సాయి సుదర్శన్ లాస్ట్ మ్యాచ్ అయ్యాడు కదా, సాయి సుదర్శన్ బ్యాటిల్ అక్కడే ఇటు వికెట్ చాలు సాయి సుదర్శన్కి. అండ్ బ్యాటిల్స్ కూడా ఎక్కువైపోతాయండి, వీడియో లాంగ్ అయిపోతాయని బ్యాటిల్స్ ఎక్కువ పెట్టలేదు. అండ్ శుభ్మన్ గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్, ఇది బ్లాక్ బస్టర్ బ్యాటిల్ గెలిచి మ్యాచ్లో 2 బ్యాటిల్స్ నాకు ఫేవరెట్. దాంట్లో ఒకటి గిల్ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ అండ్ కింగ్ వర్సెస్ జోస్నోల్, ఇది మంచి బ్యాటిల్ ఈ రెండు నేను అనుకోండి ఈ మ్యాచ్లో. మీరే అనుకోండి కామెంట్ చేయండి. అండ్ 75 బాల్స్ చేసిన భువనేశ్వర్ కుమార్ 80 రన్స్ కొట్టారు. శుభ్మన్ గిల్ 5 టైమ్స్ అవుట్ చేశాడు, 116 స్ట్రైక్ రేట్. లాస్ట్ మ్యాచ్ సెంచరీ కొట్టిన గిల్ ఈ మ్యాచ్ భువనేశ్వర్ కుమార్ మీద రివెంజ్ తీసుకుంటారా లేదంటే భువి వికెట్ తీస్తాడా? ఇదే గైస్ ఈ రెండు టీములు హెడ్ అండ్ బ్యాటిల్ చూశారు కదా, బ్యాటిల్ చూశారు. ఇప్పుడు ఇంగ్లాండ్ చూశారు. మీరేమనుకున్న కామెంట్ చేయండి. అండ్ ఈ టీం ఏ టీం గెలుస్తాం అనుకున్న కామెంట్ చేయండి. నేను ఎందుకో ఈ సాలా కప్ మళ్ళీ మందే అనుకున్నా, నేనైతే మళ్ళీ ఆర్సీబీ అనుకుంటున్నాను. ఆర్సీబీ మిస్టేక్లు లేకపోతే లాస్ట్ టైం చేసినట్టు చేస్తే ఆర్సీబీ అయితే మళ్ళీ కప్పు గెలచ్చు, లేదు మిస్టేక్లు చేస్తే జీటీ గెలచ్చు. ఏ టీం గెలిచినా సెకండ్ కప్ గైస్ ఈ రెండు టీములకి హ్యాట్రిక్ కొడుతుంది. అదే బొంబాయి 2 టైమ్స్ కొట్టింది, సిఎస్కి 2 టైమ్స్ కొట్టింది, అలాగే ఆర్సీబీ కూడా 2 టైమ్స్ బ్యాక్ టు బ్యాక్ 2 టైమ్స్ కొడుతుంది అనుకున్నా. మ్యాచ్ అయితే ఆర్సీబీ అనుకున్నా, మీరు ఎవరు అనుకోండి కామెంట్ చేయండి. దట్స్ ఏ వీడియో గైస్, సైనింగ్ ఆఫ్ టీడల్పీ అండ్ బై బాయ్.